పప్పు దప్పళ్ళం పప్పు దప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి. హలో అండి, ఎట్లున్నారు అందరూ? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. వెల్కమ్ టు షికాగో తెలుగు ఫ్యామిలీ. మరి మీ అందరికీ నోట్లో నీళ్ళు ఊరాయా లేదా? ఆ పాట వింటే ఖచ్చితంగా ఊరే ఉంటాయి. మరి కమ్మటి పప్పు వేడి వేడి అన్నం మీద, వేడి వేడి అన్నం మీద కమ్మటి పప్పు కాచిన్నెయ్యి, ఇవన్నీ వింటే ఎవరికి నోట్లో నీళ్ళు ఊరవు చెప్పండి? ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈసారి మిమ్మల్ని షికాగో ఆంధ్ర అసోసియేషన్ వారి వనభోజనాలకు తీసుకొచ్చేసాను. వనభోజనం అంటే నిజంగానే వనం దగ్గర తీసుకెళ్లారండి. ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాలో చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉండింది సరౌండింగ్స్ అన్నీ, అండ్ హ్యూజ్ క్రౌడ్. వెళ్ళగానే చక్కగా గ్రిల్డ్ కార్న్ రెడీ అవుతుంది మాకు అక్కడ. ఎంత పెద్ద లైన్ ఉండిందో గ్రిల్ కార్న్కి, అండ్ మీట్ లవర్స్కి చికెన్ కూడా ఉండింది. అంత లైన్లో అంతసేపు నిలబడి ఆ కార్న్ తీసుకొని తినేటప్పుడు ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కదా. ఆ కార్న్కి, వేడివేడి కార్న్కి సైడ్కి ఉప్పు కారం అన్నీ రాసుకునేలాగా అవి కూడా అరేంజ్ చేశారనమాట. చూడండి, చక్కగా కార్న్ తీసుకొని వెళ్ళి అలా ఒక టేబుల్ పెట్టేశారు. ఉప్పు కారం నిమ్మకాయ అన్నీ రాసుకొని సూపర్గా ఎంజాయ్ చేయడానికి. అలా వేడివేడి కార్న్ ఎంజాయ్ చేస్తూనే పక్కనే యోగీస్ ఐస్ క్రీమ్ కూడా ఉండింది. ఈసారి ఇది ఫ్రీ ఐస్ క్రీమ్ కూపాన్స్ ఇచ్చారు పిల్లలకి. పెద్దవాళ్ళకి కావాలి అంటే కొనుక్కోవాలి. సో పిల్లలకి ఇచ్చిన కూపాన్స్ తీసుకొని ఐస్ క్రీమ్ స్టోర్కి వెళ్ళిపోయాము మేము, ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరికి. మా సరిగ్గా అస్సలు ఆగలేదు ఐస్ క్రీమ్ స్టాల్ చూసిన తర్వాత. సో వీ హ్యాడ్ టు టేక్ ఇట్ ఇమీడియట్లీ అనమాట. అన్ని ఫ్రెష్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు యోగి ఐస్ క్రీమ్. ఇట్ వాజ్ యమ్మీ. మా అమ్మాయి అయితే ఫుల్ పండగ చేసుకుంది. ఐస్ క్రీమ్ కప్ పట్టుకొని తిరుగుతా తినిందనమాట. ఈ వనభోజనానికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్లో పార్ట్గా చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. అందులో ఒక కాంపిటీషన్ పిల్లలు వాళ్ళ ఫాదర్స్ గురించి మాట్లాడడం. ఎంత చక్కగా మాట్లాడారో పిల్లలు, మరి విందామా? Now I will be talking about my dad and why he's important to me. I like to cuddle with my dad and I like to play outside with him. And most of all, I love to eat his potato fries. I would pick his potato fries over McDonald's. Thank you. నెక్స్ట్ కుకింగ్ కాంపిటీషన్ కూడా ఉండే అనమాట. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే లంచ్ బాక్సెస్ కుకింగ్ కాంపిటీషన్. అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ లంచ్ బాక్సెస్ అని 2 సెగ్మెంట్స్లో కండక్ట్ చేశారు. చాలా యూనిక్ డిషెస్ ప్రజెంట్ చేశారు అన్ని ఎంట్రీస్లో. పన్నీర్ ఫ్రాంకీ ఉండింది, రాజ్మా రైస్, మింట్ పులావ్, రాగి సంకటి, జొన్న రొట్టెలు. ఇది నా ఎంట్రీ అనమాట చిల్డ్రన్స్ లంచ్ బాక్స్కి. మకానా దోశ, క్యారమెల్ మకానా అండ్ వాల్నట్ పీనట్ చట్నీ. చాలా ఆర్టిస్టిక్గా కూడా ప్రజెంట్ చేశారు కొన్ని ప్లాటర్స్ అయితే. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే చిల్డ్రన్స్ లంచ్ బాక్స్ కాంపిటీషన్కి అక్కడ పిల్లల్ని తీసుకొచ్చారనమాట జడ్జింగ్కి. మరి విన్నర్స్ ఎవరో తెలియాలంటే వీడియో చివరి దాకా చూడండి. కార్న్ అయితే ఇలా తినాలన్నమాట. మరి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఆన్లైన్ ఫాదర్స్ డే రీల్స్ అనమాట. అండ్ విన్నర్స్ ఆర్ ప్లేస్ విన్నర్ అండి అవర్ హీరో ఫాదర్ 2024 CA with his beautiful 2 children. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా, రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకమొక్క వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కల్పించుదామా ఒక వెండి గొలుసు. అండ్ దాట్ వాస్ అవర్ విన్నింగ్ ఎంట్రీ ఫర్ మై ఫాదర్ మై హీరో కాంటెస్ట్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో మరి మనం ఇవాళ మన భోజనంకి వచ్చాం కదా, వెళ్దాం దండి అక్కడికి. పప్పు దప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, పప్పు దప్పడం కలిపి కొట్టడం భోజనం మన భోజనం.
తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటు ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం. ఆ పాటలో లాగానే నిజంగా వేడివేడి అన్నం, నెయ్యి, దప్పలం, ముద్దపప్పు, అప్పడం ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ మేము ఎంజాయ్ చేసామన్నమాట. అలా నిలబడి బుఫే లాగా కాకుండా కూడా వచ్చిన పెద్దవాళ్ళ కోసం, మెయిన్గా పేరెంట్స్ కోసం ఇలా బంతి భోజనాలు కూడా ఏర్పాటు చేశారనమాట. వాళ్ళని కన్సిడర్ చేస్తూ చాలా మంచి ఆలోచన కదా. అండ్ ఆ బంతి భోజనాలకి మెయిన్గా అరిటాకులు తెప్పించడం ఇండియా నుంచి ఇట్ వాజ్ ఏ ఆసమ్ థాట్ అండి. ఎంత హ్యాపీగా అనిపించిందో అలా కూర్చోబెట్టి అందరికీ బంతి భోజనాలు పెట్టడం, మరి అరిటాకుల్లో ఎంత బాగుంటుంది కదా. అలా అరిటాకుల్లో అందరితో పాటు కలిసి తినడం ఇండియాలో వేరు, అమెరికాలో అవన్నీ అరేంజ్ చేయడం అంటే చాలా ప్లానింగ్ కావాలి కదా దానికి. సో ఇట్ వాస్ వెరీ స్వీట్ మూమెంట్ అనిపించింది నాకు. పిల్లలకి పిజ్జా కూడా పెట్టారు, పిల్లల్ని కూడా మర్చిపోలేదు, పెద్దవాళ్ళని పిల్లవాళ్ళని అందరినీ హ్యాపీ చేశారు ఈ వనభోజనంలో మాత్రం. ఇట్ వాజ్ రియల్లీ సో మచ్ ఫన్. 1000కి పైగా మంది అటెండ్ అయినట్టున్నారండి టోటల్గా ఆ రోజు ఈవెంట్ని. మరి ఈవెంట్కి అంతమంది వచ్చారు అంటే అన్ని చోట్ల కొంచెం వెయిటింగ్ టైం కూడా ఉంటుంది కదా, అలాగే వెయిటింగ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే అందరూ ఓపిక్గా నిలబడి చక్కగా ఎంజాయ్ చేశారు ఈవెంట్ని అంతా. వీళ్ళు కూడా అందరికీ అలాగే చక్కగా నవ్వుతూ వడ్డించారు చివరి దాకా. అలా హ్యాపీగా నవ్వుతూ వడ్డించడం కూడా ఒక పెద్ద కళ అండి. అలా వడ్డించినప్పుడు ఫుడ్ ఇంకా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు పర్సనల్గా. అలా రొటీన్కి భిన్నంగా రోజువారీ హడావిడి లేకుండా ప్రశాంతంగా గడ్డిలో అందరితో పాటు కూర్చొని యమ్మీ ఫుడ్ తినడం ఒక మంచి రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ వనభోజనంలో. అలా తిన్న తర్వాత అది అరిగేదాకా ఆటలు కూడా ఆడాము మేము. చాలా రకరకాల ఆటలు ఆడాము. మెయిన్గా చెప్పాల్సింది ఈ టగ్ ఆఫ్ వార్లో. ఈ టగ్ ఆఫ్ వార్లో మేము పెట్టిన బలానికి ఆ రోప్ కూడా తెగిపోయిందనమాట. ఇట్ వాజ్ సచ్ ఏ ఫన్నీ మూమెంట్. దాని తర్వాత కుకింగ్ కాంపిటీషన్ విన్నర్స్ని కూడా అనౌన్స్ చేశారనమాట. నాకు కూడా వచ్చింది ప్రైజ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ వెండి దీపాలన్నమాట. ఇంకా హ్యాపీ మూమెంట్ ఏంటంటే అభిషేకం సీరియల్ ఫేమ్ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ ఉదయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను నేను ఆ గిఫ్ట్. ఇంకా హ్యాపీ అనమాట. మరి మాకు చిన్న ఇంటర్వ్యూ ఇస్తారంటే హీ వాజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్ టు గివ్ అస్ ఏ స్మాల్ ఇంటర్వ్యూ. హాయ్ చికాగో తెలుగు ఫ్యామిలీ, చికాగో తెలుగు ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అందరికీ నా ఫాదర్స్ డే సందర్భంగా అందరికీ నమస్కారం చెప్తున్నాను. నేను చికాగో ఇక్కడ ఇంతమంది క్రౌడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు అంతకుముందు ఈ మధ్య తనికల భరణి గారు, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ వాళ్ళ కవిత్వం వల్ల ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ ఫాదర్స్ డే ఈవెంట్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ చికాగోలో. దానికి తెలుగు ఫ్యామిలీ కూడా ఒక పార్ట్ అయినందుకు నిజంగా ఇంకా హ్యాపీగా ఉంది. Thank you so much అండి. That was amazing. And మీకు చికాగో ఎలా అనిపించింది? Did you go around Chicago anywhere? Like did you explore anything? Now Chicago is my hometown. నేను ఇక్కడ హౌస్ కొన్నాను. సో ఇక్కడ నాకు మొత్తం యూఎస్ మొత్తంలో నాకు చికాగో నచ్చింది, అందుకే ఇక్కడ ఇల్లు కొన్నాను. Awesome, congratulations అండి. అండ్ మీ రీసెంట్ వర్క్స్ గురించి ఏమైనా చెప్తారా? నేను యాక్చువల్గా చాలా టీవీ సీరియల్స్ చేశాను, కానీ బిఫోర్ కోవిడ్ నేను కొంచెం ఫ్లైట్స్ స్టాప్ అవడం వల్ల నేను ఇక్కడ స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. సో దాంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ సెటిల్ అయిపోయాను కూడా నేను అలాగే సీరియల్స్ కూడా అప్పుడు స్టాప్ చేశాను. ఇప్పుడు నేను ఒక వెబ్ సిరీస్ హీరోగా చేశాను. సెకండ్ ఇన్నింగ్స్ అని మరి ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నెక్స్ట్ ఒక మూవీ కూడా చేస్తున్నాను. దాంట్లో రమ్యకృష్ణ గారు ఒక మెయిన్ లీడ్ చేస్తున్నారు. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. సో ఐఎమ్ హ్యాపీ ఏంటంటే మంచి క్యారెక్టర్స్తో మళ్ళీ నేను కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ ముందుకు వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది దానికి. ఈ గ్యాప్ కూడా నాకు ప్లస్ అయింది. All the best to your channel too also. Thank you. Thank you. And that is our dynamic Uday Bhaskar garu for Chicago Telugu family. And always remember,
When things don't go as you plan, trust the process. Life has bigger plans for you. ఆ తర్వాత ఒక చిన్న ఫోటో సెషన్ ఉండిందనమాట. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉదయ్ భాస్కర్ గారితోని. ఇట్ వాస్ ఫన్. మంచి మెమోరీస్. అలా అందరం కలిసి మంచిగా ఫోటోలు దిగేసామండి. అక్కడ ఎండ ఉన్నా కూడా ఎండ ఉన్నా, వాన పడ్డా ఫోటోలు మాత్రం ఫోటోలే. అది దిగాల్సిందే తప్పదు. అది రూల్ అనమాట. బ్రేక్ చేయకూడదు. అలా ఎండలో ఫోటోలు దిగిన తర్వాత చక్కగా చల్లటి మసాలా మజ్జిగ రెడీగా ఉండనమాట. దాంతో పాటు పకోడీలు, వాటర్ మెలన్ కూడా ఇచ్చారు. ఓహ్ మై గాడ్! ఎంత ఫుడ్ తిన్నామో అండి. ఇట్ వాస్ సో మచ్ ఫుడ్. బాగా ఎంజాయ్ చేసాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాం మేము. బాయ్. మళ్ళీ కలుద్దాం.